గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రత్యేకంగా బ్లాక్ మండే అని మనం వింటూ ఉంటాం. 1987 తర్వాత ఈ బ్లాక్ మండే గురించి మాట్లాడుతూ ఉంటే స్టాక్ మార్కెట్లో ఒక రకమైన వణుకు అనేది కూడా వస్తూ ఉంటుంది. మరి 38 సంవత్సరాల తర్వాత మరొకసారి మరి రీసెంట్గా ఏప్రిల్ 7న బ్లాక్ మండే అనేది కూడా చూసాము. అది ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు ఎంత పడిపోయాయో మనం చూసాము. దాని ఒక పతనం అనేది చూస్తే చాలా కంట్రీస్లో దాని ప్రభావం అనేది కూడా ఉంది. అంటే ఇండియా మీద ఎంత ప్రభావం అనేది ఉంటుంది, అలాగే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో మ్యూచువల్ ఫండ్స్ పైన కానీ మరి వీళ్ళందరూ ఎగ్జిట్ చేయాలా లేకపోతే కొనసాగించాలా, ఇలా బోల్డ్ అని డౌట్స్ అనేది కూడా ఉన్నాయి కదా. మీరు వీటన్నిటి గురించి మనకైతే ఒక పిక్చర్ క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు. మరి ఆయన అడుగుదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. బ్లాక్ మండే ఈ పేరు వినగానే స్టాక్ మార్కెట్లో అందరికీ ఒక పీడకల లాంటిది. 1987 తర్వాత మరొకసారి బ్లాక్ మండే అంటే మన ఏప్రిల్ 7th నాడు చూసాము. దీని యొక్క ఇంపాక్ట్ అనేది సో ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీద ఎలా ఉంది, మన ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? షూర్ అండి. అంటే బేసికల్గా ఈ వీడియో సెషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఓన్లీ ఫర్ ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఎక్కువ ప్యానిక్ కాకుండా వాళ్ళకి ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చెప్పడం, అసలు ఈ ఇంపాక్ట్ ఎంత సివియర్గా ఉంది, మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి స్టాక్ మార్కెట్స్లో ఎంత ఇంపాక్ట్ ఉందని ఇన్ డీటెయిల్గా 1 by 1 మనం తెలుసుకునేకి ట్రై చేద్దాం. ఫస్ట్ గ్లోబల్ పర్స్పెక్టివ్లో ఏ కంట్రీస్లో ఎంతెంత ఇంపాక్ట్ పడ్డది, కంపారేటివ్గా ఇండియాకి ఎంత ఇంపాక్ట్ పడ్డది, ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సో జపాన్లో వచ్చేసి 8% సింగిల్ డే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ తైవాన్లో కూడా సేమ్. తైవాన్లో 10% నెగిటివ్లోకి వెళ్ళిపోయింది సింగిల్ డే. సో ఇంత హెవీ లాసెస్ అనేది రావడం వల్ల డే ట్రేడింగ్ చేస్తుంటారు కదా, ట్రేడింగ్స్ కూడా ఆపేశారనమాట అక్కడ. సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి ఎటువంటి సెక్షన్స్ కానీ ఏమీ కాకుండా యాక్సెస్ కాకుండా మొత్తం కంప్లీట్ పాజ్ బటన్లో వెళ్ళిపోయింది అనమాట. ఎప్పుడైనా అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ అంటే 2 types ఆఫ్ ట్రేడింగ్స్ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే కంప్లీట్ లోవర్ సర్క్యూట్లోకి వెళ్ళి బియాండ్ సర్క్యూట్లోకి వెళ్తే అసలు ఎవరికి యాక్సెస్ ఉండదు అనమాట. అంటే ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ అనమాట ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. సో ఆ 2 కంట్రీస్లో అంత ఇంపాక్ట్ పడ్డది, 8% అండ్ 10%. కమింగ్ టు ది హాంకాంగ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ షాడో కంట్రీస్ టు చైనా. హాంకాంగ్ కానీ తైవాన్ కానీ వియత్నాం ఇవన్నీ షాడో కంట్రీస్ మోర్ ఆర్ లెస్. హాంకాంగ్లో 13% పడ్డది. ఎందుకంటే చైనా మీద అంత హెవీగా ఇంపోజ్ చేయడం వల్ల హాంకాంగ్లో వీటన్నిటికీ ఇంపాక్ట్ సివియర్గా పడడం వల్ల దీనిలో 13% హాంకాంగ్లో మనకి నెగిటివ్ విత్ ఇన్ సింగిల్ డే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అనమాట. 13% ఈజ్ అ హ్యూజ్ థింగ్. జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో 12% 15% అంటుంటాం కదా విత్ ఇన్ ఏ ఇయర్, కానీ విత్ ఇన్ ఏ డే 13%లో వెళ్ళిపోయింది అనమాట. ఇది ఎంత పెద్ద ఫాల్ అంటే 1997 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 20 years తర్వాత బిగ్గెస్ట్ ఫాల్ హాంకాంగ్లో. సో ఈ మేజర్ ఇదంతా అయ్యింది మొత్తం ఏషియన్ మార్కెట్స్లోనే అయిందనమాట. ఇంత హెవీ ఇంపాక్ట్స్ పడడం కూడా మొత్తం అంతా ఏషియన్ మార్కెట్స్లో సివియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంత సివియర్గా కనిపిస్తుంది అంటే ఏషియన్ కంట్రీస్ ఆర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అనమాట కంప్లీట్గా. ఇండియా అయినా సరే చైనా అయినా సరే ఈ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ది వరల్డ్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి చైనా, నెక్స్ట్ అప్కమింగ్ ఎమర్జింగ్ నేషన్స్లో ఇండియా. సో వీటికే ఎక్కువ సివియర్ ఇంపాక్ట్ ఉందన్నమాట. సో మనకి ఇండియాలో ఎంత ఇంపాక్ట్ పడ్డది, సింగిల్ డేలో ఇంపాక్ట్ ఎంత పడ్డది. ఇప్పుడు నేను ఇంతకుముందు వేరే కంట్రీస్ చెప్పాను కదా, హాంకాంగ్ ఇవన్నీ చెప్పాను కదా. ఇండియన్ నిఫ్టీ సెన్సెక్స్ ఎంతెంత ఇంపాక్ట్ పడ్డది అంటే సెన్సెక్స్ జస్ట్ 3% మాత్రమే పడ్డది. కానీ వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంది. వెరీ మినిమం. అంటే 3% అనేది చాలా మినిమం కంపారేటివ్ టు వేరే కంట్రీస్, అదర్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్. అండ్ నిఫ్టీ వచ్చేసి 3.2%. సెన్సెక్స్ 5% పడ్డది. ఎప్పుడైతే డే స్టార్ట్ అవుతుందో సెన్సెక్స్ 5% పడ్డది. 5% నుంచి రికవర్ అయింది, బౌన్స్ బ్యాక్ అయిపోయి 3% కొని క్లోజ్ చేసుకుంది, డే క్లోజ్ అయిపోయింది. సో ఎక్కువ ఈ జోన్లో ఈ పర్సంటేజ్ ఆఫ్ జోన్స్లో ఇంకా కంపారేటివ్గా ఏ కంట్రీస్లో అయింది, యూరోపియన్ కంట్రీస్ ఇదే జోన్లో ఉన్నాయన్నమాట. సో యూరోపియన్ కంట్రీస్ వచ్చేసి జర్మనీ, యూకే కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ ఇవన్నీ ఒక 5% లోపే డౌన్ఫాల్ అయింది. బియాండ్ దట్ కాలేదు. బియాండ్ దట్ అయినట్టు మాత్రం నేను ఫస్ట్ మెన్షన్ చేసిన కంట్రీస్ మాత్రమే, హాంకాంగ్ కానీ తైవాన్ కానీ జపాన్ కానీ. సో అండ్ ఇంకొకటి S&P గ్లోబల్ ఇప్పుడు మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ 50 ఇవి ఎట్లాగో మనకి నిఫ్టీ 50 ఎట్లా S&P గ్లోబల్ 500 కూడా మనకి యూఎస్ స్టాక్ మార్కెట్లో అదొక వన్ టైప్ ఆఫ్ ఇండెక్స్ అనమాట. అక్కడ మనకి 2.5% కరెక్షన్ అయింది, 2.5% డౌన్ ట్రెండ్ వెళ్ళింది అనమాట. సో మనకంటే తక్కువగా యూఎస్ మార్కెట్లో ఇంపాక్ట్ పడ్డది.
కానీ ఇక్కడ మనం మేజర్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ట్రంప్ ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యుఎస్ స్టాక్ మార్కెట్ దగ్గర $11 trillion వాల్యుయేషన్ కోల్పోయింది. రైట్. $11 trillion. అండ్ ఆ $11 trillion లో $6 trillion సేమ్ డే సింగిల్ డేలో అయింది. ఈ మనం ఏదైతే 2.5% అంటున్నామో ఆ $6 trillion సింగిల్ డే అయింది. యా. సో పర్సంటేజ్ వైజ్లో తక్కువ ఉండొచ్చు కానీ వాల్యుయేషన్స్లో చాలా ఎక్కువ. సో అదే కంపారేటివ్గా ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం 5% అన్నామో సెన్సెక్స్ 5% డౌన్ఫాల్ అయిందని చెప్పాం కదా డే స్టార్టింగ్లో 5% డౌన్ఫాల్ అంటే 20 lakh crores అది. ఓకే. 20 లక్షల కోట్లు 20 లక్షల కోట్ల నుంచి నెగిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి డే ఎండ్ అయ్యేసరికి 13 lakh crores వరకు ఆగిపోయింది నెగిటివ్ అనేది. అంటే 3%తో అయిపోయింది. 7 lakh crores అనేది బౌన్స్ బ్యాక్ అయింది అనమాట. 20% నుంచి 20 lakh crore నుంచి 13 lakh crores ఆగిపోయింది. అది ఇంపాక్ట్ ఎంత సివియర్ ఇంపాక్ట్ అనేది చెప్పడానికి మెట్రిక్స్ ఇవన్నీ. సో దీనివల్ల జనరల్గా మనం ఏమనుకుంటాము యూఎస్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ ఇవన్నీ ఓకే ఇదంతా పెద్ద ప్యానిక్లో వెళ్తుంది. ఫస్ట్ మేజర్ ఇంపాక్ట్ అంటే వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ అంటే మన సర్కిల్స్లో ఉన్న వాళ్ళు మేజర్ ఇంపాక్ట్ ఎవరు తీసుకున్నారు అంటే ఐటీ ఎంప్లాయీస్లో ఈసాప్స్ ఉంటాయి చాలామందికి. ఈసాప్స్ కానీ లేకపోతే కంపెనీ స్టాక్ హోల్డింగ్ వాళ్ళు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ కూడా ఆర్ఎస్యూస్ కానీ ఇవన్నీ తీసుకుంటుంటారు. వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఇస్తుంటారు. వీళ్ళు కూడా కొంతమంది ఇంట్రెస్ట్తో కూడా కొంతమంది వాళ్ళ కంపెనీ యూనిట్స్ తీసుకుంటుంటారు. ఇప్పుడు ఎన్విడియా కానీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఎవరైతే కంపెనీస్లో పనిచేస్తున్నారో వాళ్ళ ఓన్ కంపెనీస్లో వాళ్ళ స్టాక్స్ వాళ్ళు ఓన్గా కొనుక్కుంటున్నారు. సేమ్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళ కంపెనీ ప్యాకేజ్ సిటీసీలో వాళ్ళకి ఇంక్లూడ్ చేసి ఉంటారు. వాళ్ళకి సివియర్ లాస్ పడ్డది యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటూ వస్తున్న షేర్స్ వాల్యూ అనేది గ్రాడ్యువల్గా పడిపోవడం అనేది సింగిల్ డే అయింది. వాళ్ళకి బాగా సివియర్ ఇంపాక్ట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎందుకు ఇంత ఇంపాక్ట్ పడ్డది అని అనుకుంటే ఫస్ట్ రీజన్ టారిఫ్స్. అందరికీ తెలిసిందే టారిఫ్స్. ఈ టారిఫ్స్లో మనకి మోరార్లెస్ చూసుకుంటే జపాన్, సౌత్ కొరియా, ఇండియాకి మాత్రం జస్ట్ మోరార్లెస్ 25% to 26% మాత్రమే టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. కానీ వేరాజ్ థాయిలాండ్కి చూసుకుంటే 36% ట్యాక్సెస్ ఇంపోజ్ చేశారు. వియత్నాంలో 46% అండ్ కంబోడియాలో 49%, చైనాలో 54% to 60% డిపెండ్స్ ఆన్ గూడ్స్. యా. కానీ ద సబ్జెక్ట్ టు ద కరెక్షన్ చైనాకి ప్రజెంట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటే దాన్ని రివైజ్ చేసి 104%గా కూడా టారిఫ్ని పెంచారు. సో మనం ఈ డేటా ఇదంతా మండే గురించి మాట్లాడుతున్నాం. వెడ్నెస్డే నుంచి ఇదంతా ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో ఈ ఇంప్లిమెంటేషన్కి సేమ్ ప్యారలల్ లైన్స్ మనం చూసుకుంటే ట్రంప్ ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పుడు లాస్ట్ టైం ఎప్పుడైతే 2017, 18, 19 ఆ టైంలో కూడా సేమ్ ఇట్లాగనే టారిఫ్స్ ఇంపోజ్ చేసిండు అనమాట. అప్పుడు ఫస్ట్ ఫ్లాట్ 10% ఇంపోజ్ చేసి నెక్స్ట్ చైనా మీద 26% ఇంపోజ్ చేసాడు. సేమ్ ఇట్లా చేసినప్పుడు అప్పుడు కూడా డ్రాస్టిక్ ఫాల్ చూసాను. సింగిల్ డేలో డ్రాస్టిక్ ఫాల్ చూసాను. యూఎస్ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ చైనాలో ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ రిలేషన్స్ కానీ అప్పుడు కూడా ట్రేడ్ వార్ నడిచింది అంట. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రేడ్ వార్ అంటారు అది. సో అప్పుడు కూడా ఇదే సివియర్ ఇంపాక్ట్ ఉంది. కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ట్రంప్ ఎట్లాంటి మనిషి అంటే చాలామంది అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కానీ ఈ ఏమంటారు హైలీ వీళ్ళు కంట్రీని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఒక డిసిషన్ని ఫస్ట్ అనలైజ్ చేసి దాని తర్వాత డిసిషన్ తీసుకుంటారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉందంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాడు, రియాక్షన్ చూసి దాని నుంచి కరెక్షన్ చేస్తాడు అన్నమాట. ఓకే. సో లాస్ట్ టైం కూడా ఇట్లాగనే హెవీగా ఇంపోజ్ చేసిన తర్వాత ఏం చేసిండంటే దాని నుంచి వాళ్ళు యుఎస్ గూడ్స్ని చైనాలో ఎక్కువ కన్స్యూమ్ చేయమని వాళ్ళని ఎక్కువగా నెగోషియేట్ చేసిండు అనమాట. సో ఈ టారిఫ్స్ అనేది అంటే ఈ ట్యాక్సెస్ని అనేది అతను ఒక పవర్ఫుల్ వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నాడు చైనా దగ్గర కానీ ఏషియన్ కంట్రీస్లో కానీ. యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది యుఎస్ ఎకానమీ డెవలప్ అవుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మోరార్లెస్. ఇప్పుడు ఈ ఏప్రిల్ కదా ఈ మంత్ ఏప్రిల్ కాబట్టి నెక్స్ట్ 2-3 months తర్వాత అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి యూఎస్లో. సో ఈ లోపు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎక్కువగా నెగోషియేట్ చేస్తారు. చైనా కానీ ఏషియన్ మార్కెట్స్తో ఎక్కువగా నెగోషియేట్ చేసి యూఎస్లో పెద్ద డెవలప్మెంట్ చేస్తున్నాం మేము, యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రొపగండా చేస్తారు. అంటే మోరల్లెస్ అందరు పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు కూడా పొలిటికల్ మైండ్తోనే ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఓవర్నైట్ ద ప్రాసెస్ కాదు.
ఓవర్ ద ఇయర్స్ అనేది ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద డెకేడ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చైనా గ్రోత్ స్టోరీ స్టార్ట్ అయింది 50 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు 1950s 1970s నుంచి స్టార్ట్ అయింది వాళ్ళది గ్రోత్ స్టోరీ. వాళ్ళు అప్పుడు డిసైడ్ అయ్యారు నెక్స్ట్ 50 ఇయర్స్ నెక్స్ట్ 100 ఇయర్స్ రూల్ చేయాలి వరల్డ్ని అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడ మనకి క్లూస్ వదిలిపెట్టలేదు. కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జీడిపి కాంట్రిబ్యూటర్ కంట్రీస్లో ఫస్ట్ ఉందన్నమాట. యూఎస్ఏ, చైనా అట్లా ఉంది. సో వాళ్ళు అన్ని ఇయర్స్ నుంచి తీసుకుని వస్తున్న స్టెప్స్, ఫౌండేషన్స్ ఈరోజు వాళ్ళకి ఈ పొజిషన్ తీసుకొచ్చాయి. కానీ ట్రంప్ ఓవర్ ద నైట్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్లో చేస్తాను, జాబ్స్ యూఎస్లో క్రియేట్ చేస్తాను అంటే అది అయ్యే పని కాదు. ఆ విషయం ట్రంప్కి కూడా తెలుసు. ఇది అతను తెలియదని కదా, అతను కూడా తెలుసు. కాకపోతే ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకొని వేరే వేరే గూడ్స్ రిలేటెడ్లో కానీ సర్వీస్ రిలేటెడ్ కానీ ఎక్కువ నెగోషియేట్ చేయడానికి అతను చేసే ప్రొసీజర్ అనమాట. ఓకే. కానీ ఈ టారిఫ్స్ తగ్గుతాయా పెరుగుతాయా అంటే తగ్గినా పెరిగినా కానీ ఇండియన్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఇంకా మాట్లాడితే ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నేను చెప్తాను. పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్లో ఏషియన్ కంట్రీస్లో కానీ మన ఇండియన్ కంట్రీస్లో కానీ చైనా కంట్రీస్లో కానీ వీళ్ళు ఆటోమోటివ్గా చాలా ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంటుంది కదా. యూఎస్లో ప్రొడక్షన్ చాలా తక్కువ ఆటోమోటివ్ రిలేటెడ్. కానీ వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్న ఇంప్లిమెంటేషన్ దానివల్ల వాళ్ళు చేసిన స్ట్రాటజీస్ కానీ ప్లానింగ్ కానీ ప్రొడక్షన్ అంతా యూఎస్లో కావాలనేది అది ఎప్పటికీ కాన్పనేది చైనాలోనే అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ టెస్లా ఈజ్ లైక్ అందరూ అమెరికన్ బ్రాండ్ అనే రికగ్నైజ్ చేస్తారు కదా. టెస్లాకి యూఎస్లో కూడా ప్లాంట్ ఉంది. కాకపోతే చాలా మినిమం క్వాంటిటీలో ప్రొడక్షన్ అవుతుంది అక్కడ. కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ విల్ హ్యాపెన్స్ ఇన్ చైనానే. సో అట్లాగే ప్రతి ఐఫోన్ అయినా సరే చైనాలో అయితే ఇండియాలో కూడా ప్రొడక్షన్ ర్యాంప్అప్ చేశారు వాళ్ళు, ఇక్కడ కూడా పెంచారు. ఇట్లాగా 1 by 1 ఒక్కొక్క ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే చైనా నెక్స్ట్ చైనా ఇండియా లేకపోతే ఈ షాడో కంట్రీస్ వీటిలోనే అవుతుంది. కానీ యూఎస్లో ఓవర్ ద నెట్ అయితే అయ్యే పని అయితే కాదు అది. కానీ డౌన్ ద లైన్ మాత్రం ఇంపాక్ట్ మాత్రం డెఫినెట్గా ఇండియాకి చాలా పాజిటివ్గా ఉంటుంది. ఓకే. దానికి తోడు గవర్నమెంట్ కూడా దీన్ని యాజ్ అన్ ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధాన మంత్రి ఇన్సెంటివ్ స్కీమ్ పిఎంఎల్ఐ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి హెవీగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంది. అవి ఇంకా ఎక్కువ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇండియా విల్ బి ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ద వరల్డ్. ఓకే. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఈరోజు హైదరాబాద్లో మనం తలుచుకుంటే యూఎస్ నుంచి కాస్త ఒక మంచి చాక్లెట్ కానీ ఒక మంచి వైన్ కానీ ఒక మంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ మనం తెచ్చుకోగలుగుతున్నాం. అట్లాగే మనకి ఇండియా నుంచి బెస్ట్ ప్రోడక్ట్స్ కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెస్ట్ ప్రోడక్ట్స్ మన రిలేటివ్స్కి ఎన్ఆర్ఎస్కి పంపించగలుగుతున్నాం. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. రైట్. ఇప్పుడు ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా ఒకే దగ్గర మ్యానుఫ్యాక్చర్ కాదు, ఒకే దగ్గర రా మెటీరియల్ నుంచి మ్యానుఫ్యాక్చర్ కాదు, ఒకే దగ్గర డిస్ట్రిబ్యూషన్ కాదు. సో సేమ్ థింగ్ ఫార్మాసిటికల్స్ అయినా సరే, మొబైల్ ఫోన్స్ అయినా సరే, ఆటోమొబైల్ అయినా సరే మనకి స్పేర్ పార్ట్స్ చైనా నుంచి రావాలి, స్టీల్ చైనా నుంచి రావాలి, ప్రొడక్షన్ ఇండియాలో కావాలి, ఎక్స్పోర్ట్ కావాల్సింది యూఎస్లోకి వెళ్ళాలి. సో ఇట్స్ ఎ గ్లోబలైజేషన్ అంటే కంప్లీట్ ఒక గ్లోబల్ విలేజ్. ఇప్పుడు వరల్డ్ అయినా గ్లోబల్ విలేజ్. సో దీని టారిఫ్స్ వల్ల మోరార్లెస్ చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే దీన్ని ఎవరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి నెక్స్ట్ జీడిపి గ్రోత్ కానీ కంట్రీ డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. మీరు అన్నట్టు ఇండియన్ మార్కెట్స్ మీద పెద్ద ప్రభావం ఉండదు అని చెప్పేసి అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఈవెన్ న్యూస్లో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అరే ఇంత పడిపోయింది అంత పడిపోయింది అని అంటున్నారు. సో దీని ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏమన్నా ప్యానిక్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా మన ఇండియాలో? షూర్ అండి. అంటే మనకి జనరల్గా అడ్వైజర్ త్రూ వెళ్ళిన వాళ్ళకి కానీ ఆల్రెడీ కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు ఫస్ట్ కన్సల్ట్ అవుతారు. అంటే అడ్వైజర్ని కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన నియర్ సోర్స్ని అడుగుతారు. దీనివల్ల మనకి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా, అసలు దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా అని అడుగుతారు. నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే మీరు ఎన్ని ఇయర్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, అన్ని ఇయర్స్ వరకు అయిందా, సరే ఇప్పుడు ఈ ఇయర్ 5 years తర్వాత కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఈ ఇయర్కి అయిపోతుందంటే దే షుడ్ ఎగ్జిట్. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక 1 year తర్వాత ఉంటే వాళ్ళు ఇంకా కంటిన్యూగా మెయింటైన్ చేయాలి. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ 6 months నెక్స్ట్ 1 yearలో ఇంకా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సేమ్ థింగ్ విత్ గోల్డ్ కానీ వేరే ఏదైనా సరే. ఓకే. సో మీ ప్లానింగ్ ప్రకారం వెళ్తుందా లేదని ఫస్ట్ థింగ్ చూసుకోవాలి. లేదు అంటే రీబ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు. ఓకే. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు రీబ్యాలెన్స్.
ఈరోజు మనకి వెడ్నెస్డే ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ కూడా మానిటరీ పాలసీ మీటింగ్ కూడా అయిపోయింది ఈరోజు. 50 బేసిస్ పాయింట్స్ తగ్గించారు, 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి దిస్ విల్ బి ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇంతవరకు ఏదైతే తప్పు ఇన్వెస్ట్మెంట్స్ చేసినాం కానీ ఏదైనా నెగిటివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా అవి ఇప్పుడు ఒకసారి రీబ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ మంచి గ్రోత్ ట్రెండ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఎగ్జిస్టింగ్ ఎస్ఐపీస్ కానీ ఏదైతే ఎస్టీపీస్ అయితే కంటిన్యూ అవుతున్నాయో వాటిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆపాల్సిన అవసరం లేదు. లంసమ్స్ మాత్రం కొంచెం ఆగి చూడాలి. ఒకవేళ లంసమ్స్ చేస్తున్నా కూడా వాటిని ఎస్టీపీ మోడ్లో చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో మీద ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? చాలా మినిమం ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సింగిల్ డే ఇప్పుడు నేను 3.2% ఎప్పుడైతే మనకి ఫాల్ పడ్డదో నెక్స్ట్ డేనే ట్యూస్డేనే 1% మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో మనకి ఇంపాక్ట్ ఓవరాల్గా అంటే క్యుములేటివ్గా చూసుకుంటే జస్ట్ 1.5% మాత్రమే. 1.5% అంటే రీసెంట్ డేస్లో ఉన్న వాల్టిలిటీ మార్కెట్లో చాలా నెగ్లిజిబుల్. ఓకే. ఒక చిన్న వార్ ఎస్కలేషన్ వస్తే 2% 3% పడిపోతుంది మార్కెట్. సో అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దిస్ విల్ బి ద మినిమం ఇంపాక్ట్ ఆన్ అవర్ పోర్ట్ఫోలియో. పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. ఆ రోజు కొత్తగా ఇన్వెస్ట్ చేస్తే దే విల్ బి ఇన్ ఒక 1% పాజిటివ్లో ఉంటారు. ఓకే. ఇప్పుడు సపోజ్ మండే రోజు ఒక పర్సన్ ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేస్తాడు అనుకోండి, విత్ ఇన్ 1 day 1% వస్తుంది అంటే 50,000 అతను ప్రాఫిట్లో ఉంటాడు. సో అది కంటిన్యూ అవుతుందా అవ్వదా అంటే లేదు, అక్కడ ప్రైస్ పాయింట్ మనకు ఎంటర్ అయ్యాం కాబట్టి లాంగ్ రన్లో ఆ ప్రైస్ పాయింట్ నుంచి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎప్పుడైనా మనం ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు ఎంట్రీ అయిపోయి విత్ ఇన్ 1 week మనం ఎగ్జిట్ కావాలంటే అది ట్రేడింగ్ కాదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో అలా ట్రేడింగ్ లాగా చేయొద్దు అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అంటే ఎన్ఆర్ఐస్ విషయానికి వచ్చేటప్పటికి మన ఇండియా నుంచి యూఎస్లో కానీ వేరే వేరే దేశాల్లో చాలామంది ఎన్ఆర్ఐస్ ఉంటారు. మన అక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరి ఎన్ఆర్ఐస్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయంటారా? టు బి ఫ్రాంక్ ఎన్ఆర్ఐస్కి కొంచెం ఈ ఫేజ్ అనేది కొంచెం డార్క్ ఫేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నాకు ఉన్న కొంతమంది క్లయింట్స్ వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, దే వర్ సో మచ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. లాస్ట్ 6 months అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నేను మాట్లాడిన వాళ్ళు చాలా మంచి ప్రొఫెషన్స్లో పెద్ద పెద్ద డాక్టర్స్తో మాట్లాడినా నేను. వాళ్ళ కమ్యూనిటీలో అక్కడ లోకల్గా ఉన్న కమ్యూనిటీస్లో దే వర్ సో మచ్ పాజిటివ్ అండ్ ట్రంప్. ఇప్పుడు ఏదైతే గ్రోత్ స్టోరీ ఇప్పుడు ఏదైతే పాజిటివ్ ట్రెండ్స్ రన్ అవుతున్నాయో సేమ్ అట్లాగే రన్ అవుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళు అంటే ఇంత గమ్మత్తుగా ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఉన్న 100 రూపీస్లో 90 రూపీస్ యూఎస్ స్టాక్ మార్కెట్స్లో వాళ్ళు పెట్టేశారు, 10 రూపీస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టారు. ఇది ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఖర్చుల కోసం అని పెట్టుకున్నారు చాలామంది. ఇక్కడ ఖర్చులు కానీ లేకపోతే ఫర్దర్గా వచ్చి ఇక్కడ రిటైర్ కావాలనుకున్న వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు 90 రూపీసే స్టేక్లో ఉంది ఇప్పుడు అక్కడ. అంటే ఓవర్ ద టైమ్ అది ఇంక్రీజ్ అవుతుంది కాదని కాదు, కానీ ఇప్పుడు ఎందుకు డార్క్ ఫేజ్లో ఉంది అంటే ఇక్కడ రూపీ డిప్రిషియేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే 2 sides ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళకి ఎన్ఆర్ఎస్కి. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ ఫర్ ఎన్ఆర్ఎస్. ఇక్కడ ఇండియన్ ఇన్వెస్టర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఎన్ఆర్ఎస్కి లేదు ఇప్పుడు. సో అదే ఎన్ఆర్ఎస్ ఫస్ట్ నుంచి మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ ట్రెండ్ని వాళ్ళు ఇంకా ఎక్కువ ఎన్కాష్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుండే అనమాట. ఓకే. నేను చాలామందికి నేను అడ్వైస్ చేయడం ఇదే చేశాను అనమాట. అంటే వాళ్ళకి డెఫినెట్గా ఇండియాకి వచ్చి ఇక్కడనే వచ్చి సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు ఎక్కువ ఇక్కడనే అలొకేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక 50 years తర్వాత 55 years తర్వాత ఇక్కడనే వస్తామంటున్నారు కాబట్టి ఇక్కడనే ఎక్కువ అలొకేషన్ చేసుకోండి. అంటే దే హ్యావ్ దేర్ ఓన్, అంటే వాళ్ళు అక్కడ చూస్తున్నారు వాళ్ళ మార్కెట్స్, వాళ్ళకి యూఎస్ మార్కెట్ మీద కొంచెం ఎంత కాదన్నా అప్రిసియేషన్ అక్కడ సైడ్ ఇంక్లినేషన్ ఉంటుంది డెఫినెట్గా. సో వాళ్ళు అక్కడ ఇంక్లైన్ అయ్యి తీసుకున్న వాళ్ళకి అదే బయాస్డ్ డిసిజన్ తీసుకోవడం అనమాట. అక్కడ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఓవర్ ద టైమ్ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. అవి ఆల్రెడీ సాచురేట్ అయిపోయాయి, కానీ ఉంటుంది ట్రెండ్ ఉంటుంది, అప్ ట్రెండ్ ఉంటుంది. కానీ పర్సంటేజ్ వైజ్లో చూసుకుంటే ఇండియాకు ఉన్నంత గ్రోత్ పొటెన్షియల్ కానీ ఇండియాకు ఉన్న ఆపర్చునిటీస్ కానీ యూఎస్లో మనకి దొరకకపోవచ్చు. ఇప్పుడు ఎవరైనా కానీ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి కొత్తగా వచ్చేవాళ్ళు, సో దిస్ ఈస్ ద రైట్ టైం అనుకోవచ్చా, లేకపోతే వద్దు కొన్ని రోజులు ఆగితే బెటర్ అంటారా? ఎవరైనా కొత్తగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు డెఫినెట్గా ఎస్ఐపి మోడ్స్లోకి స్టార్ట్ చేసుకోండి. లంసమ్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీ అడ్వైజర్ని కలవండి. అట్ ద సేమ్ టైం అడ్వైజర్ని కూడా క్లియర్గా అడగండి. ఎస్టీపీ మోడ్ గురించి తెలుసుకోండి. ఎస్టీపీ మోడ్స్లో లంసమ్స్ని ఇన్వెస్ట్ చేయండి. దట్ విల్ బి ద ఫస్ట్ థింగ్.
అండ్ సెకండ్ మేజర్ వన్ ఆఫ్ దట్ థింగ్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే యుఎస్ మార్కెట్స్ ఎందుకు అంత నెగిటివ్గా వెళ్తున్నాయి అంటే ఒక పాయింట్ మిస్ అయ్యాను నేను. యుఎస్ మార్కెట్ ఎందుకు అంత నెగిటివ్గా వెళ్తుందంటే చాలా రేటింగ్ ఏజెన్సీస్ కానీ పెద్ద పెద్ద బ్యాంక్స్ కానీ గోల్డ్మెన్ సాక్స్ కానీ హెచ్ఎస్బిసి కానీ వీళ్ళు ఎస్ఎన్పి వీళ్ళందరూ ఏమన్నారు అంటే రిసెషన్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. గోల్డ్మెన్ సాక్స్ వచ్చేసి 40% ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు రిసెషన్ అని ఎప్పుడైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిందో అప్పుడు చెప్పారు అండ్ జనవరిలో కూడా చెప్పారు. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఈ టారిఫ్స్ తీసుకొచ్చిన తర్వాత అది 40% నుంచి 60%కి చేశారనమాట. ఓకే. సో రెసిషన్స్కి యుఎస్ మార్కెట్స్ రెసిషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం హెచ్ఎస్బిసి కూడా 40% ఛాన్సెస్ ఉన్నాయి రెసెషన్ ఈ ఇయర్ 2025 ఇయర్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అండ్ S&P 500 కూడా సేమ్ 30% చెప్పారు అనమాట. అంటే యుఎస్ మార్కెట్స్ మోరార్లెస్ అది రెసిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇండియన్ మార్కెట్స్ మాత్రం చాలా పాజిటివ్ అవుట్లుక్గా ఉంది. ఓకే. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఎస్ అంటే మనం ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మనకి బయట చైనా మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది, ఇండియా నుంచి చైనా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అన్ని స్ట్రాటజీస్ అన్ని తిప్పేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంతవరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ది బెస్ట్ ఫేజ్లోనే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటి నుంచి కూడా చేసేది కూడా ఎక్కువ అలొకేషన్ ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఫస్ట్ థింగ్ ఎస్ఐపిస్తో స్టార్ట్ చేసుకోండి చిన్న అమౌంట్స్ అయితే. పెద్ద అమౌంట్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఎస్టీపీసే యూజ్ చేసుకోండి. అండ్ మార్కెట్ని మాత్రం టైం చేయాలని ఎప్పుడు చూడకండి. ఓకే. అంటే ఈరోజు తగ్గింది ఇంకా తగ్గుతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. చాలామంది ఆ మిస్టేక్ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో మార్కెట్ చాలా పీక్లో ఉంది, మేము ఇంకా ఇన్వెస్ట్ చేయము ఫర్దర్గా ఆపేస్తాము అని చెప్పేసి ఆపేసిన వాళ్ళు సేమ్ అప్పుడు ఎంత ప్రాఫిట్ ఉంది ఇప్పుడు కూడా అంతే ప్రాఫిట్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. సో అప్పుడు నుంచి ఇంకా కంటిన్యూస్గా ఎస్ఐపిస్ ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ లేకపోతే లంసమ్స్ నవంబర్ డిసెంబర్ జనవరిలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంత కంటిన్యూ చేసుకుంటే అంత బెటర్ ఉంటుంది. అంటే మోరార్లెస్ ఇప్పుడు ఎవరైనా ఒకరు పుష్ చేస్తే తప్పితే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయం. ఓకే. సో ఎంత చిన్నదైనా సరే 500 రూపీస్ అయినా సరే 1000 రూపీస్ అయినా 1 lakh రూపీస్ అయినా సరే అయినంతవరకు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత వాలటిలిటీ ఉంది కదా మార్కెట్, నెక్స్ట్ 3 years నుంచి 4 years తర్వాత కంప్లీట్ స్టెబిలిటీ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ యూఎస్లో ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా బుల్ రన్ వస్తుంది. అప్పుడు మీరు ఎన్కాష్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు అప్పుడు హైయర్ వాల్యుయేషన్స్లోనే ఉంటారు, మళ్ళీ మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మీకు అప్పుడు క్యాపిటల్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పటి నుంచి ఈచ్ పెన్ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనం ఎన్కాష్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఓన్లీ బుల్ రన్లో ఇన్వెస్ట్ చేస్తానంటే మనం ఏం చెప్పలేం. కానీ సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా స్టెప్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 4 to 5 years విల్ బి ద గోల్డెన్ ఎరా ఫర్ ఇండియన్ ఇన్వెస్టర్స్. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ల ప్రకారం సో మన ఇండియన్ మార్కెట్స్ మీద మరి దాని ప్రభావం ఉంటుందా లేదా అనేది దాని గురించి చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.